కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు చేరుకుంటున్నారు. పరీక్ష సజావుగా, పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు తావు లేకుండా నిర్వహించేందుకు ఎన్టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరగనుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష ప్రక్రియ కొనసాగించేందుకు ఎన్టీఏ అన్ని చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, 2026 మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను సంబంధించిన ప్రశ్నాపత్రాలు సామాజిక మాధ్యమాల ద్వారా లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వం మే 12వ తేదీన కూడా ఆ యొక్క నీట్ పరీక్షను కూడా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే నీట్ యూజీ రీ ఎగ్జామ్ను కూడా 46 రోజుల తర్వాత జూన్ 21వ తేదీన అంటే ఈరోజు నిర్వహించడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో కూడా 4556 మంది అభ్యర్థులు కూడా పరీక్షలు కూడా రాసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎస్పీడీసీఎల్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ యొక్క పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు ఈ యొక్క ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని పరీక్షా కేంద్రాల్లో కూడా అనుమతిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అయితే 1 గంట 30 నిమిషాలకు ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు సంబంధించిన గేట్లను మూసివేస్తారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్థులను కూడా లోనికి అనుమతించే పరిస్థితి లేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఈ యొక్క పరీక్షను కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఎవరైతే ప్రత్యేక ప్రతిభావంతులు, డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారిని మాత్రం 1 గంట అదనపు కూడా వారికి పరీక్షా సమయాన్ని కూడా కేటాయిస్తారు. అయితే ఈ యొక్క పరీక్షలకు ఎవరైతే హాజరవుతున్నారో ఆ అభ్యర్థులు కూడా పూర్తిగా 13 రకాల నిషేధిత ఏదైతే వస్తువులు దానికి సంబంధించిన ఆర్నమెంట్స్ ఉన్నాయో వాటిని అనుమతించరు. అయితే అభ్యర్థులు కూడా వారికి సంబంధించిన హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ ఐడి కార్డుతో పాటు 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైజు ఫోటోను కూడా ఒకటి వారి వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా వారికి సంబంధించిన ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, ఎలక్ట్రిక్ వాచ్లు కానీ, అదేవిధంగా షూలు కానీ వీటిని కూడా అనుమతించరు. అదేవిధంగా ఆర్నమెంట్స్ని కూడా అనుమతించకుండా కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి డ్రెస్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంపల్సరీ డ్రెస్ కోడ్ను కూడా పాటించాలి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్షను కూడా రాసే విధంగా కూడా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు సమీపంలో కూడా ఏ స్టేషనరీ కానీ, అదేవిధంగా ఎలాంటి జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేయడం జరిగింది. పూర్తిగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్ష రాసే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఏదైతే అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పరీక్షను కూడా రీ ఎగ్జామ్ను కూడా కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం. అయితే 46 రోజుల వ్యవధిలో కూడా సుమారు 10ల సంఖ్యలో కూడా కొంతమంది విద్యార్థులు కూడా డిప్రెషన్కు లోని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేలాగా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహిస్తుంది. తిరుపతి జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 4556 మంది అభ్యర్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. అభ్యర్థులకి, తల్లిదండ్రులకి సంబంధించి ఏదైనా సందేహాలు ఏదైనా ఉంటే వారి కోసం కలెక్టరేట్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, సమస్యలున్నా పరిష్కరించుకునేదానికి కూడా ఇదొక అవకాశం ఉంటుందని చెప్పి కూడా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.